బ్రేకింగ్ న్యూస్ గుడ్లవల్లేరు కాలేజీలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధలో ఉన్న విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు అని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పోకడలు సహించేది లేదు అన్నారు ఏపీ సీఎం. ఘటనపై ఉన్నతాధికారుల నుంచి ఆరా తీశారు. తక్షణమే బందోబస్తు విధుల నుంచి ఆ ఎస్ఐని తప్పించాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నాము అన్న అధికారులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన కోడూరు ఎస్ఐ శిరీషపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. ఒక్కసారి ఆ వీడియోలో ఏముందో చూద్దాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఏమా బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం. బాధ్యత గురించే మేము ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్నా? అంతే ఉంది బాబు. పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఎస్ఐ ప్రవర్తించిన ఈ తీరు ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇలా ప్రవర్తించడం సరికాదు అంటూ హేతువు పలికారు. ఇప్పుడు ఎస్ఐపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఎందుకు ఎస్ఐ ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పుడు ఆ ఎస్ఐపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ కేసు చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారిన పరిస్థితి మనం చూడొచ్చు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి రహస్య కెమెరాలు ఉన్నాయని చెప్పి విద్యార్థులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో 2 రోజులుగా వాళ్ళు గట్టిగా హాస్టల్లో లోపల ఎవరిని అనుమతించకుండా బయట ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు బయట యాజమాన్యం సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళకి విద్యార్థులకు సపోర్ట్ గా వస్తున్న వాళ్ళ మీద దౌర్జన్యాలకు ఎదుగుతున్న సంఘటన నిన్న చూసాం. నిన్న రాత్రి ఒక ఎస్ఐ డ్యూటీకి వచ్చిన కోడూరు ఎస్ఐ శిరీష అక్కడ ఆ మహిళల పట్ల వ్యవహరించిన తీరు, అంటే విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరు కొంత సీరియస్ అలిగేషన్ కి తీసుకుంది. ఇది ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో ఈ సెన్సిటివ్ ఇష్యూస్ లో ఇటువంటి అధికారులని అక్కడ పంపించినప్పుడు వాళ్ళు కొంత ఆడపిల్లలతో జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళని కొంత కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళ మీద దాడులు చేసే విధంగా వ్యవహరించడం, వాళ్ళని బెదిరించే వ్యవహారంగా చేయడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున కొంత సిస్టమ్ మారిపోయింది. దీంతో ముఖ్యమంత్రి వ్యవహారం మీద ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇది అనుమతించేది లేదు, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఆయన తీవ్ర అసంతృప్తి వేసిన పరిస్థితి. ఇలాగా దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని, అసలు ఈ పోకడలు సహించేది లేదని చెప్పి ఆయన గట్టిగా చెప్పి పోలీసు ఉన్నతాధికారులు దీని మీద వివరణ కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎస్ఐని అక్కడి నుంచి డ్యూటీ నుంచి తొలగించడమే కాకుండా అక్కడి నుంచి సస్పెన్షన్ చేసే పరిస్థితులు ఉంటాయనేది మొత్తం మీద తెలుస్తుంది. కానీ ఈ ఇష్యూ సెన్సిటివ్ గా ఉన్నప్పుడు అధికారులు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల చంద్రబాబు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రోహిత్, కృష్ణమోహన్, గుడ్లవల్లేరులో కాలేజీ దగ్గర ఎస్ఐ తీరుపై చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధలో ఉన్న విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు అని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పోకడలు సహించేది లేదు అన్నారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి ఆరా తీశారు. తక్షణమే బందోబస్తు విధుల నుంచి సదరు ఎస్ఐని తప్పించాలి అనే ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నాము అన్న అధికారులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన కోడూరు ఎస్ఐ శిరీషను విధుల నుంచి తప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది. మీరు ఇక్కడ ఏమా బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం. బాధ్యత గురించే మేము ఇక్కడ ఉన్నాం. అర్థమైందా? మా పని మేము చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పెడతారన్నా? అంతే ఉంది బాబు. పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రమే నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా. ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు, మీకు అర్థం కావట్లేదు.
నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. మేమేం చేస్తాం మేడం? ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు పర్పస్ ఉంది.